ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 29వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆదికాండం 29. గత దినం 2-3 వచనాల గురించి ధ్యానం చేసుకున్నాం. ఇంకా మనం చూస్తే ముందుకు వెళ్తే 7వ వచనం నుంచి, అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయి వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా, వారు మందలనియు పోగు కాక మునుపు అది మా వలన కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుమని. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను. ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే గొర్రెల కాపరులు యాకోబు, వీళ్ళ ముగ్గురిని మనం చూస్తున్నాం. గొర్రెల మందలు, గొర్రెల కాపరులు, యాకోబు, వీరి సంభాషణ మనం చూస్తున్నాం. అక్కడ ఒక బావి ఉంది. ఆ బావి మీద పెద్ద రాయి ఒకటి పొర్లించబడి ఉంది, అంటే పెట్టబడి ఉంది. కొంతమంది గొర్రెల్ని తీసుకొచ్చి అక్కడ పరుండ పెట్టారు. 3 గొర్రెల మందలు అక్కడ పండుకొని ఉన్నాయి. యాకోబు అక్కడికి వచ్చాడు హారానికి. బాబు, లాబాను మీకు తెలుసా అని అడిగాడు. తెలుసు, మాకు తెలుసు అని చెప్పారు. వాళ్ళు క్షేమంగా ఉన్నారా అని అడిగాడు. క్షేమంగానే ఉన్నారు, ఇదిగో అతని కుమార్తె రాహేలు గొర్రెల మందలను మేపుకుంటూ వస్తుంది అని చెప్పారు. అప్పుడు అన్నాడు, ఇంకా చాలా పొద్దు ఉంది కదా, మీరేంటి ఇంకా ఇక్కడ కూర్చుని ఉన్నారంటే, పశువులను పోగు చేసే వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టండి, నీళ్లు పెట్టి పోయి వాటిని మేపండి అని చెప్పాడు. వాళ్ళందరూ మందలన్నీ పోగైతేనే కానీ అది మా వల్ల కాదు, ఎందుకంటే మందలన్నీ పోగైతే కాపరులందరం కలిసి ఆ రాయి పొర్లిస్తాం, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెడతాం, ఇది మా వల్ల కాదు అని చెప్పారు. అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు రాహేలు తన తండ్రి గొర్రెలను మేపుకుంటూ తోలుకుంటూ వచ్చింది. యాకోబు లాబాను యొక్క కుమార్తెను రాహేలును చూశాడు. లాబానుకున్నటువంటి గొర్రెల మందల్ని చూశాడు. అతడి దగ్గరికి వెళ్ళి బావి దగ్గరికి వెళ్ళి బావి మీద నుంచి రాయిని పొర్లించి లాబాను గొర్రెలకి అన్నిటికీ నీళ్లు పెట్టాడు. వాళ్ళు ఏమన్నారు, మందలన్నీ పోగు చేయకముందు అది మా వల్ల కాదు అన్నారు. కానీ యాకోబు ఒక్కడే ఆ పని చేయగలిగాడు. యాకోబు ఒక్కడే బలవంతుడు అనమాట, ఆ పని చేయగలిగాడు. ఇక్కడ అంటాడు గొర్రెల కాపరులతో, ఇంకా టైం అవ్వలేదయ్యా, చాలా పొద్దుంది, మీరు నీళ్లు పెట్టి తీసుకెళ్ళి మళ్ళీ వాటిని మేపండి, ఇంకా మందలు పోగు చేసే వేళ కాలేదు అంటున్నాడు. ఇక్కడ యాకోబు ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం.
గొర్రెల కాపరులు దేవుని సేవకులకు సాదృశ్యం. గొర్రెల మందలు దేవుని పిల్లలకు సాదృశ్యం. మన ప్రధాన కాపరి ప్రభువైన యేసుక్రీస్తే. మన ప్రధాన కాపరి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే మన ప్రధాన కాపరి. ఆయనకి తెలుసు, ఆయన తన గొర్రెలన్నిటినీ ఎరిగినవాడు, పేరు పెట్టి పిలిచేవాడంట. పేరు పెట్టి పిలిచేవాడు. ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. ఆయన ప్రధాన కాపరి. ఆయన ఎవరు చెప్పండి? ప్రధాన కాపరి. గొర్రెల కాపరులుగా కొంతమందికి దేవుడు తనతో తన పరిచర్యలో పాలు పొందేటట్లు కొంతమంది కాపరుల్ని దేవుడు నియమించాడు. కొంతమంది కాపరుల్ని దేవుడు నియమించాడు. వాళ్ళే సేవకులు. వాళ్ళే సేవకులు. వాళ్ళే సేవకులు అన్నమాట. వాళ్ళే సేవకులు. గొర్రెల మందలు అంటే మనమే, దేవుని పిల్లలే. గొర్రెలు దేవుని పిల్లలే. అయితే గొర్రెల కాపరులకు కూడా దేవుడు కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు గొర్రెలకు, గొర్రెల కాపరులకు. ఆయన ప్రధాన కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన ఆత్మల కాపరి, ఆయన అధ్యక్షుడు. ఆయన చెప్పు చేతల్లో మనం ఉండాలి. యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయంలో గొర్రెల కాపరులకు, గొర్రెలకు వాటిని ఉద్దేశించి కొన్ని విషయాలు ప్రభు చెప్పారు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. ముప్పై 34వ అధ్యాయాన్ని ఒకసారి తీయండి, 2వ వచనం నుంచి. నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేంటి అంటే, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలు కాపరులకు శ్రమ అంటున్నాడు. ఏం చేస్తున్నారంటే ఈ కాపరులు? తమ కడుపు నింపుకుంటున్నారు. అయితే కాపరులు ఏం చేయాలి? అక్కడే అంటున్నాడు, కాపరులు గొర్రెలను మేపవలెను కదా. అయితే మీరు, ఇశ్రాయేలీల కాపరులైనటువంటి మీరు, క్రొవ్విన గొర్రెలను వధిస్తున్నారు, క్రొవ్వును తింటున్నారు, బొచ్చును కప్పుకుంటున్నారు, కానీ గొర్రెలను మేపట్లేదు. గొర్రెలను మేపరు. చాలామంది అంతే. సేవకులు, కాపరులు తమ కడుపులు నింపుకుంటున్నారు. అంటే బ్రతుకు తెరువు కోసం సేవ చేస్తున్నారు చాలామంది. బ్రతుకు తెరువు కోసం, బ్రతకడం కోసం. ఏదో వాళ్ళ జీవనం వెళ్ళిపోతుంది, ఏదో వాళ్ళు బ్రతికేస్తున్నారు, వాళ్ళ అవసరాలు తీర్చబడుతున్నాయి, కడుపు నింపుకుంటున్నారు. కానీ కాపరుల బాధ్యత ఏంటో తెలుసా? గొర్రెలను మేపాలి. గొర్రెలను మేపాలి. మేపాల్సిన బాధ్యత కాపరిది.
కానీ కొంతమంది తమ కడుపు నింపుకుంటున్నారు, కానీ మేపట్లేదు. ఇంకా ఏం చేయాలి చూడండి 4వ వచనంలో, బలహీనమైన వాటిని బలపరచాలి, రోగము గల వాటిని స్వస్థపరచాలి, గాయపడిన వాటిని కట్టుకట్టాలి, తోలివేసిన వాటిని మళ్ళీ తోలుకు రావాలి, తప్పిపోయిన వాటిని వెదకాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంట, కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుతున్నారు. కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుతున్నారు. కాబట్టి అవి చెదిరిపోయి సకల అడవి మృగాలకి ఆహారం అయిపోయినాయి. అవి తిరుగులాడుతూ ఉన్నాయి, ఎత్తైన ప్రతి కొండ మీద తిరుగులాడుతున్నాయి, భూమి అందంతటా చెదిరిపోయినాయి. వాటిని గురించి విచారించేవాడు ఒక్కడు లేడు, వెదికేవాడు ఒక్కడు లేడు. కాబట్టి కాపరు లేనట్టు గొర్రెల్లాగా అయిపోయి, దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగాలకి ఆహారం అయిపోయింది. కాపరులు నా గొర్రెల కోసం విచారించట్లేదు, తమ కడుపు మాత్రమే నింపుకుంటున్నారు, కానీ గొర్రెలను మేపట్లేదు. చూడండి, కాపరి చేయాల్సిన పనులు చూడండి. బలహీనమైన వాటిని బలపరచాలి, రోగం గల వాటిని స్వస్థపరచడం కోసం మనం ప్రయత్నం చేయాలి, గాయపడిన వారి గాయాలు కట్టాలి, తోలివేయబడిన వారిని తీసుకురావాలి, తప్పిపోయిన వాటిని వెదకాలి. కానీ ఏం చేస్తున్నారంటే వీళ్ళు కఠిన మనస్కులై బలత్కారంతో వాటిని ఏలుతున్నారు. సేవకుడికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. చాలామంది మేము చేసే పనులను ప్రశ్నిస్తూ ఉంటారు. కొంతమంది ఏంటండి, మీరు సేవకులండి, మీరు వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి, అంతేగాని ఫ్యామిలీ గొడవలకు మీకెందుకండి? వాళ్ళే దెబ్బలాడు చేస్తుంటే మీరెందుకు వెళ్తారు? వాళ్ళ గొడవలు చూసుకుంటారులే అంటున్నాడు ఒక ఆయన. అదేంటి, వాళ్ళు గొర్రెలు, దేవుని పిల్లలు, వాళ్ళకు రోగం వస్తే సేవకుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళు బలహీనపడితే బలపరచాలి, రోగం వస్తే వాళ్ళ స్వస్థత కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళకి గాయమైతే ఆ గాయాన్ని మానిపెట్టేట్లుగా మాట్లాడాలి, ఒకవేళ వాళ్ళ కోపం వచ్చి వెళ్ళిపోతే వాళ్ళని మళ్ళీ తీసుకురావాలి, తప్పిపోయిన వాటిని వెతకాలి. తప్పిపోయిన వాటిని వెతకడం అంటే తప్పిపోయిన గొర్రెలు అంటే చెప్పాను కదా గత దినం, అన్ని జనులు, నశించిపోతున్న ఆత్మలు, వాళ్ళని వెతకాలి, వాళ్ళని రక్షించాలి, రక్షణలోకి నడిపించాలి. తప్పిపోయిన వాటిని వెతకడం అంటే అదే. కానీ చాలామంది కఠిన మనస్సు ఉంటుంది, కఠిన మనస్కులై బలత్కారంతో వాటిని ఏలుతూ ఉంటారు. కఠిన మనస్కులై కఠినంగా ఉంటారు కొంతమంది సేవ చేసే వాళ్ళకి కఠినత్వం పనికిరాదండి. కఠినంగా ఉండకూడదు. మనం ఎప్పుడు అందరినీ ప్రేమించాలి, సాత్వికంతో వాళ్ళు మారతారని మనం ఎదురు చూడాలి. ఎదురాడు వారికి కూడా దేవుడు మారు మనసు ఇస్తాడు. ఎదురాడే వారికి కూడా దేవుడు ఏం చేస్తాడు? మారు మనసు ఇస్తాడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 24 నుంచి చివరి వరకు, సత్య విషయమై అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాడి ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని
సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగా బోధింప సమర్థుడుగా కీడును సహించేవాడుగా ఉండాలి. ఎంత మంచి మాట అండి. సేవకుడు ఎదురాడే వాళ్ళకి దేవుడు మారు మనసు ఇస్తాడు. ఒకళ్ళు ఎదురాడుతున్నారు, మన మీద దెబ్బలాడుతున్నారు, తిరగబడ్డారు, అలాంటి వాళ్ళకు కూడా దేవుడు మారు మనసు ఇస్తాడని దేవుని దాసులు, ప్రభు యొక్క దాసుడు అలాంటి వాళ్ళని సాత్వికముతో శిక్షించాలంట. సాత్వికముతో క్రమపరుస్తూ, శిక్షించటం అంటే దెబ్బలు కొట్టడం అని కాదు, క్రమపరుస్తూ జగడమాడకుండా అందరి ఎడల సాధువుగా అందరికీ బోధించడానికి సమర్థుడుగా కీడును కూడా సహించేవాడుగా ఉండాలి. ఒకవేళ కీడు చేశారు మనకి ఒకవేళ కీడే చేశారు, లేదా నువ్వు చచ్చిపోతే బాగుండు, నువ్వు నాశనం అయిపోతే బాగుండు, నువ్వు ఇంకా పనికి రాకుండా ఉండి పోవాడు, దేవుడే తీర్పు తీర్చి మిమ్మల్ని నాశనం చేస్తాడని మనల్ని అనొచ్చు. అలాంటి వాళ్ళను కూడా ఏం చేయాలి మనం? గమనించండి, చాలాసార్లు భక్తిహీనులను చూసి, భక్తి చేయని వాళ్ళను చూసి మనము ఆవేశపడిపోతూ ఉంటాం. భక్తి చేయట్లేదు వాళ్ళు, ఎంత చెబుతున్నా సరే మారట్లేదు, ఇన్ని వాక్యాలు చెప్తున్నా సరే వాళ్ళకి అసలు బుద్ధి రావట్లేదు అని చెప్పి కొన్నిసార్లు మన మనస్సు, మనం ఉన్నటువంటి భక్తిని విధానాన్ని బట్టి కొన్నిసార్లు మన మనస్సు కలవరం అవుతుంది. వాళ్ళని చూసి పళ్ళు నూరేస్తూ ఉంటాం, కోప్పడిపోతూ ఉంటాం, వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచేసుకుంటాం, వాళ్ళ మీద అసూయను పెంచేసుకుంటాం. ఇంక ఇంతే, వీళ్ళు మారరు, వీళ్ళ పని అంతే, వీళ్ళ నాశనం అయిపోవాలంతే, దేవుడు ఉగ్రత వీళ్ళ మీద కుమ్మరించబడాలంతే అని వాళ్ళకి ఏదైనా చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా గొడవ వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా శ్రమ వచ్చినా, ఇదిగో మీరు ఇలా ఉండలేదు కాబట్టి మీకు ఇదే నాశనం, ఇదే తీర్పు అని వాళ్ళని ఇంకా 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 మనం వ్యతిరేకిస్తూ చేదరించుకుంటా ఉంటే వాళ్ళు ఏమవుతారు తెలుసా? నువ్వు ప్రవర్తించే తీరుకి వాళ్ళు పూర్తిగా దేవునికి దూరం అయిపోతారు. ఇప్పుడు పదే 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 ఎదుటివాడు చేసినటువంటి తప్పును మనం పదే పదే ఎత్తి చూపిస్తున్నాం అనుకోండి, వాళ్ళు మొండోళ్ళు అయిపోతారు. నో, సాత్వికమైన మనస్సుతో అలాంటి వాళ్ళు మంచి దారికి వస్తారు. ప్రభువు మారు మనస్సు ఇస్తాడు, సమర్థుడు ఆయన. కఠినంగా ఏలకూడదు వాళ్ళని. చూడండి 4వ వచనం ఆఖరిలో ఏమన్నాడు? ఇది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుతున్నారు. పేతురు అలా చెప్పాల. పేతురు ఎలా చెప్పాడు చూడండి. పేతురు తన పత్రికలో 5వ అధ్యాయంలో, పేతురు తన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి, తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. మీలోని పెద్దలను, పెద్దలంటే సేవకులు కానీ, దేవుని వాక్యాన్ని బోధించేవారు కానీ, కుటుంబంలో బిడ్డలకి, భర్తకి బోధించేవాళ్ళు ఎవరైనా సరే పెద్దలు అన్నాడు. పెద్దలని హెచ్చరిస్తున్నాను. ఏమని? బలిమి చేత కాదు, దేవుని చిత్త ప్రకారంగా, ఇష్టపూర్వకంగా, దుర్లాభాన్ని అపేక్షించకుండా, సిద్ధ మనస్సుతో మీ మధ్యనున్న దేవుని మందకు పై విచారణ చేస్తూ దానిని కాయండి. మీ మధ్యనున్న దేవుని మందను ఏం చేస్తూ అంట? పై విచారణ చేస్తూ వాటిని కాయండి. ఇంకా అంటాడు 3వ వచనంలో, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరిగా ఉండండి. చూడండి ఎన్ని మాటలు చెప్పాడు చూడండి. బలిమి చేత కాదంట మనం దేవుని పరిచర్య చేసేది. చాలామంది బలిమి చేత చేస్తారు. తప్పదండి,
వెళ్ళాలి కదండి, ప్రార్థన చేయాలి కదా. తప్పుదండి మాకు ఇష్టం లేకుండా ఏదో బలిమి చేత చేస్తూ ఉంటారు. వెళ్తే ఏమవుతుంది, ఒక 50 రూపాయలు ఇస్తారు. వెళ్ళాలి ఏంటి ఇప్పుడు? ఇలాగ చాలామంది సేవ చేసేవాళ్ళు ఉన్నారు. బలిమి చేత అనమాట. ఏదైనా లాభం వస్తే వెళ్తారు, లాభం రాకపోతే వెళ్ళరు. బలిమి చేత చేయాలండి దేవుని సేవకుడు ఇష్టపూర్వకంగా చేయాలి. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు, భార్య భర్త భార్య. సంసారాలు ఎలా చేస్తున్నారు చెప్పండి? ఎలా చేస్తున్నారు? బలిమి చేత చేస్తున్నారు అంతే. ఏదో భర్త భార్య అని, తప్పదురా బాబు, బాధ్యతరా, చేయకపోతే ఎలాగా అన్నట్టు చేస్తున్నారు. ప్రేమతో చేస్తున్నారండి ఎవరన్నా? ప్రేమతో మీరు భార్య భర్తలుగా నడుచుకుంటున్నారా పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పటి వరకు? చెప్పండి నాతోటి, చెప్పండి. వీళ్ళు ఎవరైనా సరే బలిమి చేత చేస్తున్నారు. ఇష్టపూర్వకంగా చేయట్లే, కష్టంగా చేస్తున్నారు. ఇష్టపూర్వకంగా చేయరు, చాలామంది కష్టంగా చేస్తూ ఉంటారు. అలాగే చాలామంది సేవకులు కూడా సేవను ఇష్టపూర్వకంగా చేయాలి, దేవుని చిత్తానుసారంగా చేయాలి, బలిమి చేత చేస్తూ ఉంటారు. దేవుని చిత్త ప్రకారం చేయాలి, మనుషులు చెప్పినట్టు కాదు, సంస్థలు చెప్పినట్టు కాదు, మనుషుల పద్ధతులు కాదు మనకు ముఖ్యం, దైవ పద్ధతులు ముఖ్యం. మనుషులకు బానిసలు అయిపోయారు చాలామంది, సంస్థలకు బానిసలు అయిపోతారు చాలామంది. ఎందుకంటే సంస్థ వాళ్ళని పోషిస్తుంది, ఎంతో కొంత వాళ్ళకి ఇస్తుంది, ముట్ట చెప్పుద్ది. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినాలి, దేవుని చిత్త ప్రకారం వాళ్ళు సేవ చేయడానికి ఉండదు, దేవుని ఇష్ట ప్రకారం వాళ్ళు సేవ చేయడానికి ఉండదు. బలిమి చేత చేయించుకుంటూ ఉంటారు కొంతమంది. గమనించండి, దేవుని ఇష్ట ప్రకారం, దేవుని చిత్త ప్రకారం మనస్ఫూర్తిగా ఇష్టంగా దుర్లాభాన్ని అపేక్షించే ఉద్దేశంతో కాకుండా అంటున్నాడు. దుర్లాభాన్ని అపేక్షించే ఉద్దేశంతో కాదు, దుర్లాభాపేక్ష లేకుండా సిద్ధ మనస్సుతో ఈ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేస్తూ దాన్ని కాయండి అంటున్నాడు. ఇంకా అంటాడు, మీకు అప్పగించబడిన వారి మీద, ప్రభు మనకి అప్పగించాడు, కొంతమందికి సేవకులకి కొన్ని గొర్రెల మందలను అప్పగించాడు. అప్పగించిన వారి మీద ఎలా ఉండకూడదంట? మేము ప్రభువుని, నేను లార్డ్ని, నేను చెప్పినట్టే చేయాలి, నేను చెప్పినట్టు చేస్తే మందిరానికి రండి లేదా మానేయండి అనేవాళ్ళు లేడా? అలాంటి వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. కానీ ఎలా ఉండమంటున్నాడు ఇక్కడ? మందలకి మాదిరిగా ఉండాలంట. సేవకుడు మందలకి ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి, మాదిరిగా. కానీ వీళ్ళు కఠినంగా వెళుతున్నారంట, కఠిన మనస్కులై బలత్కారంతో వాళ్ళని వెళ్తున్నారు. మీరు చేస్తారా చేయరా, మీరు ఇలా ఉంటారా ఉండరా, కఠినంగా బలత్కారంతో వెళ్తున్నారు. తమ కడుపు మాత్రమే నింపుకుంటున్నారు. అలాంటి వారుగా ఉన్నారు, అలాంటి వారిగా ఉన్నాడు. అందుకే 10వ వచనంలో అంటాడు ప్రభు, 34వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథం, ప్రభు అని యెహోవా సెలవిచ్చినది ఏమన్నా, నా జీవంతుడు నేను ఆ కాపరులకు విరోధినైతిని. అలాంటి కాపరులకు దేవుడు ఎలాంటి వాడంట? విరోధి అవుతాడు. జాగ్రత్త, దేవునితో వైరం తెచ్చుకుంటామేమో. ఏమంటే పాస్టర్ గారు ఇవన్నీ పాస్టర్ గారికి చెప్పే మాటలు కదా, మాకెందుకు చెప్తున్నారు అనుకుంటారు. మీరే కాదండి, ఇది యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది సేవకులు కూడా వింటారు, వాళ్ళకు కూడా విషయాలు తెలియాలి కదా. అదే సమయంలో నాకు నేనుగా విమర్శ చేసుకోవాలి, నాకు నేను బోధించుకోవాలి. మరి నేను ఇలా ఉంటున్నానా లేదా అనే విషయం నాకు తెలుసు కదా. నేను ఉంటున్నానా లేదా అనే దాన్ని నేను విమర్శ చేసుకుని చెప్పాలి కదా. అందుకే 2 అంచుల వాడి అని ఖడ్గం అండి బైబిల్ వాక్యం, దేవుని వాక్యం. వాడి అనే 2 అంచుల ఖడ్గము కంటే కూడా పొదునైంది.
నిన్ను కోస్తుంది, నన్ను కోస్తుంది. అయితే కాపరులకి ఈ మాటలు చెప్పాడు. ఇలా ఉన్నారు కాపరులు. గొర్రెలు ఎలా ఉన్నాయి అది కూడా చెప్పాడు ఇక్కడ ఈ అధ్యాయంలో. గొర్రెలు ఎలా ఉన్నాయి చూడండి. గొర్రెలు ఎలా ఉన్నాయో 17వ వచనం. నా మంద మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చినది ఏమనగా, నా మంద. ఎవరో నా మంద అంటే మనమే, దేవుని పిల్లలం, గొర్రెలం. ఓ నా మంద, నేను మీకేం చెప్తున్నానంటే, గొర్రెకు మధ్య, గొర్రెలకు పొట్టేళ్లకు మధ్య, గొర్రెలకును మేకపోతులకును మధ్య భేదము కనుగొని నేను తీర్పు తీరుస్తాను. 3 ఉన్నాయండి. 3 రకాల వాళ్ళు ఉన్నారు. గొర్రెల మందలో 3 రకాలు ఉంటాయి. గొర్రెలు ఉంటాయి, గొర్రె పొట్టేళ్ళు ఉంటాయి, మేకపోతులు ఉంటాయి. అంటే గొర్రెలతో మేకలు మేయవండి. గొర్రెలతో మేకలు కలిసే ఉంటాయి చాలా చోట్ల. కొంతమంది గొర్రెల్ని మేపుతారు, కొంతమంది మేకలను కూడా వాటితో పాటు మేపుతూ ఉంటారు. ఈ మూడింటి మధ్య భేదాన్ని కనుక్కుంటాను, వాటికి నేను తీర్పు తీరుస్తాను. మనం ఎవరం? గొర్రెలం. ఆయన మేపు గొర్రెలం. గొర్రెలు అని ఉంది కానీ గొర్రె పొట్టేళ్ళని లేదు, మేకపోతులని లేదు. ఇక్కడ 3 ఉన్నాయి కదా. గొర్రెలకి మధ్య, గొర్రెలకు పొట్టేళ్లకు మధ్య, గొర్రెలకు మేకపోతులకు మధ్య ఇంకొకటి కూడా ఉంది. 20వ వచనంలో, కొవ్విన గొర్రెలకు చిక్కిపోయిన గొర్రెలకు మధ్య భేదము కనుగొని తీర్పు తీరుస్తాను అంటున్నాడు. చెప్పండి ఇప్పుడు. 4 రకాలు: గొర్రెలకు గొర్రె పొట్టేళ్లకు, గొర్రెలకు మేకపోతులకు, కొవ్విన వాటికి చిక్కిపోయిన గొర్రెలకు మధ్య భేదము కనుగొని నేను వాటికి తీర్పు తీరుస్తాను. తీర్పు తీర్చడం అంటే ఏంటి? జడ్జిమెంట్ డే, శిక్షాకాలం. తీర్పు తీర్చినప్పుడు పెనాల్టీయో లేకపోతే పనిష్మెంటో ఉంటుంది, అంతేనండి. పెనాల్టీ కానీ పనిష్మెంట్ కానీ 2 ఉంటాయి. తీర్పు దినాన కోర్టులో తీర్పు చెప్పారనుకోండి, తీర్పు చెప్పినప్పుడు దోషి అయితే వాడికి ఏముంటుంది? శిక్ష కానీ లేకపోతే పెనాల్టీ ఉంటుంది. నిర్దోషిగా బయలుపడితే ఏముండదు. కాబట్టి గమనించండి. తీర్పు తీర్చడం అంటే వాటి మధ్య భేదాన్ని కనుగొని ఎవరు ఎలా నడుస్తున్నారు, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎవరు ఎలా ఉన్నారు అని వాళ్ళ క్రియలను బట్టి దేవుడు శిక్ష విధిస్తాడు. అది గొర్రెలకు మధ్య. కొంతమంది గొర్రెల్లా ఉంటారు, కొంతమంది బక్క చిక్కిపోయి ఉంటారు, కొంతమంది బలిసి ఉంటారు, కొంతమంది పొట్టేళ్లలాగా ఉంటారు, కొంతమంది మేకపోతుల్లాగా ఉంటారు. మందిరంలోనే, ఒకే గొర్రెల మందలోనే ఇలాంటి భేదాలు ఉంటాయి. ఒకే గొర్రెల మందలోనే ఇలాంటి భేదాలు ఉంటాయి. మరి నువ్వెవరు? నువ్వు గొర్రెవా, లేకపోతే గొర్రె పొట్టేలువా, లేకపోతే మేకపోతువా, లేకపోతే బలిసిన గొర్రెవా, క్రొవ్విన గొర్రెవా? ఏం చేస్తాయంటే చూడండి, గొర్రెలు 18వ వచనం. విశేషముగా మేతమేసి మిగిలిన దాన్ని కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు తాగి
మిగిలిన దానిని కాళ్లతో కలకలు చేయుట మీకు చాలదా? మీరు కాళ్లతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మేయాలా? మీరు కాళ్లతో బురదగా కలిపిన వాటిని అవి త్రాగాల. 21వ వచనం, మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగము గల వాటన్నిటిని పొడిచి చెదరగొడుతున్నారు. గమనించండి, గొర్రెలకి కొమ్ములు ఉంటాయా? పొట్టేలకు ఉంటాయండి, మేకపోతులకు ఉంటాయి, బలిసిపోయినట్టుగా ఉంటాయి కొమ్ములు. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాయంటే ఇవి భేదం కనుగొంటాడు. నువ్వు గొర్రెవైతే వెల్ అండ్ గుడ్. బలిసిన గొర్రె అనుకో, కొంతమంది చూడండి గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు వాళ్ళని హెచ్చించాక, గణపరిచాక, దేవుడు వాళ్ళని ఉన్నత స్థితి తీసుకొచ్చాక కొంతమంది గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. గర్వం అన్నమాట, గర్వం. ఇక అందరిని తిట్టేస్తారు. ఇంకా వాళ్ళని వీళ్ళని భేదం లేదనమాట. వాళ్ళ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తారు. కొంతమంది లెక్క చేయరు ఎవరిని. సేవకులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉన్నారు చాలామంది. కోయిలగూడలో ఒక సహోదరి ఉండేది, పాపం ఆవిడ ఇప్పుడు ప్రభునందు నిద్రించినట్టున్నారు. ఆవిడ నిర్మోహమాటంగా మాట్లాడేదన్నమాట. నిర్మోహమాటం, వాళ్ళు ఎవరైనా సరే నిర్మోహమాటంగా మాట్లాడడం తప్పేం కాదు, కానీ దూషించేది, తిట్టిపడేసేది. నిర్మోహమాటంగా మాట్లాడాలి, అలా మాట్లాడకూడదు అంటలేదు నేను, కానీ దూషించడం తప్పు. నిర్మోహమాటంగా మాట్లాడడం తప్పు కాదు, అది వాక్యానుసారం. మోమాటం లేని వారమై ఉండాలి మనం. యేసుక్రీస్తు ప్రభు కూడా మోమాటం లేనివాడు, ఉన్నమాట చెప్పేవాడు. ఉన్నమాట చెప్పు, తప్పేం కాదు, అది రైట్, వాక్యానుసారం అది. కానీ ఉన్నమాట చెప్తున్నాను కదా అని వాళ్ళని నీచంగా చూసి నువ్వు గొప్పవాడు అనుకుని దూషించడం తప్పు. ఆ మనిషి యొక్క ఆలోచన అలాంటిది. ఆ సహోదరి యొక్క ఆలోచన ఆవిడికి తోసిందే, ఇంకెవరి మాట ఏందో. ఇప్పుడు ఆవిడ రోడ్డు మీద నుంచుందండి, ఎక్కడికో వెళ్ళాలి, కన్నాపురం ఎక్కడికో రావాలి. బట్టల కొట్లో ఉంచి చేయి చూపించిందంట నాకు. నేను చూడలేదు, బట్టల కొట్లో ఉన్నది రోడ్డు మీద, నాకు ఎలా కనపడుద్ది? నేను వెళ్ళిపోయాను మామూలుగా. ఆ మీటింగ్ వచ్చింది, ఆ రోజు ఆ మీటింగ్ వచ్చింది. మీ పాస్టర్లకే గీర ఎక్కువ, చూసి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతారు. మీరందరూ దొంగలు అంటుంది. ఏంటంటే ఏమైంది అన్నాను. చేయి చూపిస్తే చూడకుండా, చేయి చూపిస్తే వచ్చేసారు కదా నన్ను ఎక్కించుకోవాలని అంటుంది. అదేంటంటే నేను చూడలేదు మిమ్మల్ని, మీరు ఎక్కడ ఉన్నారు అంటే బట్టల కొట్లోంచి కేకేస్తున్నాను, చేయి చూపిస్తున్నాను అంటుంది. బట్టల కొట్లో నాకేం పని, ఆవిడ అక్కడ ఉందని కలగానాలి ఇంకా. అదేంటంటే అలా అంటారు, నేను మిమ్మల్ని చూడలేదు, చూస్తే ఎందుకు ఆపను అన్నాను. ఏమైనా మీకు గీరలు పెరిగిపోయినాయి, మీ పాస్టర్లు నమ్మకూడదు, అది ఇది అంటాను. ఆవిడ మెంటాలిటీ అంతే. చాలామంది ఏమన్నారు తెలిసామండి, ఇదిగో ఆవిడ నోట్లో నోరెట్టడం కంటే సెప్టిక్ ట్యాంక్ మూత తీసి అందులో నోరెడతాం బెటర్ అనేవారు చాలామంది. కొంతమంది మేమే భక్తిపరులు అనుకుని ఎదుటి వాళ్ళని దూషించేస్తూ ఉంటారు, కోపం పెంచేసుకుంటారు, వ్యతిరేకం పెంచేసుకుంటారు. మేము భక్తిగా ఉంటున్నాం, నా అంత భక్తి వీళ్ళు చేయట్లేదు, వీళ్ళ వేస్ట్, వీళ్ళ పనికి మాలిన వాళ్ళు, వీళ్ళకి పనికిరారు, వీళ్ళకి నాశనం వచ్చేస్తుంది, వీళ్ళు పాడైపోవాలంతే, వీళ్ళు బాగుపడకూడదు ఇంకా. ఇప్పుడు మీరు భక్తి చేయండి, తప్పు కాదు, కానీ ఎదుటి వాళ్ళని మనం నిందించడానికి, దూషించడానికి మనం ఎవరు? ప్రభువు కదా చూసుకోవాల్సిన బాధ్యత. ప్రభు శిక్షిస్తాడు. మీకు మీరే పగ తీర్చుకోకండి.
నా ఉగ్రతకు చోటేవాడిని అంటున్నాడు. పగ తీర్చుట నా పని. సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పుకో. ప్రభువే చెప్పాడు కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ద్రోహి అని చెప్పుకో సహోదరుని చూసి. ప్రభు ఎదురాడే వారికి కూడా మారు మనసు ఇస్తాడు. కానీ కొన్నిసార్లు మనం భక్తి చేస్తున్నాం. చూడండి, కొంతమంది అందంగా ఉన్నారని ఎదుటి వాళ్ళకి పేర్లు పెడతా ఉంటారు. వీళ్ళు పెద్ద అందగాళ్ళని, వాళ్ళ అందాన్ని చూసి. కొంతమంది ధనికులని, గొప్పవాళ్ళని, భేదవాళ్ళని చిన్న చూపు చూస్తారు. సంఘాల్లోనే కొంతమంది నాకు అన్నీ తెలుసని అందరినీ కామెంట్ చేస్తూ ఉంటారు. ఇవి బలిసిపోయిన గొర్రెలు. గర్వపు మాటలు, ఎదుటి వాళ్ళని బాధ పెట్టే మాటలు మాట్లాడుతూ ఉండేవారు ఉంటారు. మూలంతమంది ఉన్నారు. భేదము కనుగొంటాడు భేదం కనుగొంటాడు. ప్రభు చూస్తున్నాడండి. ప్రభు తీర్పు తీర్చేవాడు. సంఘానికి వస్తున్న నీవు సాటి సంఘ విశ్వాసుల పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో ప్రభు చూస్తున్నాడు. గర్వంగా ప్రవర్తిస్తున్నావా? బలిసినటువంటి గొర్రెల్లాగా గర్వంతో, అహంకారంతో, విర్రవీగుతున్న మనస్సుతో ఎదుటి వాళ్ళని చేదరిస్తూ, అసహిస్తూ, హేళన చేస్తూ, దూషిస్తూ, ద్వేషిస్తూ ఉంటున్నావా? భేదం కనుగొంటాడు. గొర్రె పొట్టేల్లాగా కొమ్ములు కలిగి పొడుస్తున్నావా? మేకపోతులాగా డంబంగా కనిపిస్తున్నావా? నువ్వు తాగేశావు, నీకు ఆకలి తీరింది, నువ్వు బాగా మేత మేసావు, మిగిలిన మేతను కాళ్ళతో తొక్కుతున్నావు. వాక్యానుసారంగా నువ్వు నడవో, నడిచే వాళ్ళని నడవనివ్వవు. కొంతమంది అంతేగా, వాక్యం అంతా తెలుసు వాళ్ళకి, వాక్యం అంతా తెలుసు, కానీ వాక్యానుసారంగా నడవరు. వాక్యానుసారంగా వీళ్ళని నడవరు సరిగదా, ఆ వాక్యాన్ని కూడా కాళ్ళతో తొక్కి, మేత అంటే ఏంటి? వాక్యమే. ఆ మేతను కాళ్ళతో తొక్కి తిరస్కరించి ఎదుటి వాళ్ళు కూడా తినకుండా చేస్తారు. వీళ్ళ ఆత్మానుసారంగా నడవరు, ఆత్మానుసారంగా నడవనివ్వరు. వీళ్ళ ప్రార్థన చేయరు, ఎదుటి వాళ్ళని ప్రార్థన చేయనివ్వరు. వీళ్ళ వాక్యం వినరు, ఎదుటి వాళ్ళ వాక్యం విన్నవరు. ప్రభు అడుగుతున్నాడు, మిగిలిన దాన్ని కాళ్ళతో తొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు తాగి మిగిలిన వాటిని నీళ్ళను కలకలు చేస్తున్నారు కదా, మీరు కాళ్ళతో తొక్కిన దాన్ని నా గొర్రెలు తినాలా? మీరు బురదగా కలిపిన వాటిని త్రాగాల? ప్రభు అడుగుతున్నాడు. కొంతమంది వాక్యానుసారంగా నడవనివ్వరు. అపవిత్రతను నూరిపోస్తూ ఉంటారు. అపవిత్రతను నూరిపోస్తారు. అసహ్యమైన కార్యాలు చేయడం నేర్పిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయండి. ఇంకా అంటాడు 21వ వచనంలో, భుజముతో తోసేస్తారంట, ప్రక్కలతో తోసేస్తారు, కొమ్ములతో పొడిచేస్తారు, చెదరగొట్టేస్తారు. చాలామంది ఇంతే, సంఘాలకు వచ్చే వాళ్ళని చెదరగొట్టేస్తారు. చాలామంది మందిరానికి వస్తూ ఉంటారండి. ఒక జనవరి 1కి ఒక ఫ్యామిలీ, అంటే మన మందిరానికి వచ్చి ఆవిడ ఇంటి పక్కనే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు ఈవిడ భక్తిని బట్టి వాళ్ళు కూడా మేము 1వ తారీఖు కదా మేము మందిరానికి వస్తామని వాళ్ళ కోడళ్ళు మన మందిరానికి వచ్చారు. 1వ తారీఖు కదా, జనవరి 1కి అందరూ వస్తారు. పండగలకి కొంతమంది అన్నిళ్ళు వస్తారు కదండి, అలా వచ్చారు. వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఒక ఆవిడ కుర్చీ మీద కూర్చుని ఉండి దారికి అడ్డంగా, ఎందుకు వచ్చారు? ఇక్కడేం పని మీకు? ఏం తీసుకుపోతాకు వచ్చారు? ఏం తినేస్తాకు వచ్చారంటే ఇక్కడికి అంటుందంట. వాళ్ళు చిన్న మొహం అయిపోయి వాళ్ళది బాధపడిపోయి, అంటే ఇంకెప్పుడు
మరి రాములే అంటే అలా అంటుంది ఆవిడ అని చెప్పి చాలా బాధపడ్డారు. బలిసిపోయిందనమాట. ఇది కొవ్విపోయిన గొర్రె, పొడిసేసేది. దీని కొమ్ములతో పొడిసేసి చెదరగొట్టేస్తూ ఉంటుంది అనమాట మందిరానికి వచ్చే వాళ్ళందరినీ. లేరా ఎలాంటి వాళ్ళ? ప్రభు చూస్తున్నాడు, జాగ్రత్త. సంఘానికి వచ్చేవాళ్ళని పాడు చేస్తున్నాయేమో, వాళ్ళు రాకుండా అడ్డంగా ఉంటున్నాయేమో, ఆటంకంగా ఉంటున్నాయేమో, ఇబ్బందికరంగా నడుచుకుంటున్నాయేమో, అనేకులకు భక్తి నేర్పాల్సిన నీవు అపవిత్రతను నేర్పిస్తున్నాయేమో, అనేకులను పరిశుద్ధంగా జీవించాలని ప్రయత్నించి వాళ్ళని ప్రోత్సహించాల్సిన నీవు అనేకులను అపవిత్రులైపోవడానికి కారకుడు నువ్వే అవుతున్నావేమో, కారకురాలు నువ్వే అవుతున్నావేమో. జాగ్రత్త. ప్రభు నేను హెచ్చరిస్తున్నాడు. గొర్రెలకు గొర్రె పొట్టేళ్లకు, గొర్రెలకు మేకపోతులకు, బలిసిన వాటిని చిక్కిపోయిన వాటికి మధ్య భేదాన్ని కనుగొని వాళ్ళకు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. భుజాలతో తోసేస్తున్నామేమో, ప్రక్కలతో తోసేస్తున్నామేమో, కొమ్ములతో పొడుస్తున్నామేమో ఇతరుల్ని. నీ ప్రవర్తన, నీ మాట తీరు, మీ నడక, మీ ఆలోచన, మీ విధానం ఎదుటి వాళ్ళకి అభ్యంతరకరంగా ఉంటుందేమో. అనేకులు మందిరానికి రావడానికి ఆటంకంగా నువ్వే మారుతున్నావేమో. జాగ్రత్త. దేవుని వాక్యం నన్ను హెచ్చరిస్తూ ఉంది. జాగ్రత్త పడదాం. సంఘం పట్ల మన బాధ్యతను మనం నెరవేర్తిద్దాం. రాహేలు గొర్రెల మందను, తన తండ్రి గొర్రెల మందను మేపుకుంటూ వచ్చిందంట. తోలుకుని వచ్చింది రాహేలు విశ్వాసికి, సంఘ విశ్వాసికి సూచన. మనం కూడా సాటి విశ్వాసుల్ని ప్రభులోకి నడిపించాలి. కాబట్టి గొర్రెలుగా, సేవకులుగా, కాపరులుగా మన బాధ్యతలు మనం నెరవేర్తిద్దాం. ప్రభువు చేత మెప్పు పొందుదాం. బడా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు చేత ప్రశంసించబడదాం. అట్టి స్థితికి దేవుడు మనల్ని అందరినీ పాత్రులుగా చేయునుగాక. ఆమేన్.